సికింద్రాబాద్ కంటోన్మెంట్ వాసులకు ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. రక్షణ శాఖ భూముల్లోంచి సరికొత్తగా మరో 2 ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణాలకు ప్రభుత్వం అనుమతులిచ్చింది. 303 కోట్లతో ఫ్లైఓవర్ నిర్మాణ పనులతో పాటు పలు అభివృద్ధి పనులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం చూపించే విధంగా ఇటు ప్రభుత్వం 2 ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి ఇప్పటికే అనుమతి ఇచ్చింది. సో దీనికి సంబంధించినటువంటి అనుమతుల ఉత్తర్వులను కూడా జారీ చేసినటువంటి పరిస్థితి. మనం చూస్తున్నాం ఈ ప్రాంతం అంతా కూడా నిత్యం ట్రాఫిక్ పద్మవ్యూహంలో ట్రాఫిక్ రద్దీగా ఉండేటటువంటి ప్రాంతం. సో ఈ ప్రాంతంలోనే ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణాలకు సంబంధించి ఇప్పటికే మున్సిపల్ శాఖ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది, అనుమతులు ఇచ్చినటువంటి పరిస్థితి. సో దీనికి సంబంధించి పనులు ఎప్పటివరకు స్టార్ట్ కాబోతున్నాయి, ఏంటి, ఎలా ఉండబోతుంది ఏంటని కూడా తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి స్థానిక ఎమ్మెల్యే శ్రీ గణేష్ కూడా ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. చెప్పండి, అంటే దాదాపు ఎన్నో ఏళ్ల ప్రజలు ఇక్కడ ఉన్నటువంటి స్థానికుల కళ సాకారమైంది. సో ఏంటి ఈ ప్రాజెక్ట్ ఎప్పటివరకు? ఇది అతి తొందరగా ఈ పనులు కూడా స్టార్ట్ అవుతుంది. ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ స్థానికులు ఇక్కడి నుంచి మీరు తెలుసు అటు మంచిర్యాల వెళ్ళాలన్నా కూడా, ఇటు కరీంనగర్ వెళ్ళాలన్నా, ఇటు నిజామాబాద్ వెళ్ళాలన్నా కూడా ట్రాఫిక్ సమస్యతోటి ప్యారడైజ్ వారికి ఈజీగా వస్తారు, అటు అల్వాల్ వారికి ఈజీగా వస్తారు అటు వచ్చేవాళ్ళు, ఇటు కూడా అక్కడ కొంపల్లి అవతల వారికి ఈజీగా వస్తారు. దాని తర్వాత ఈ సిటీలో ఎంటర్ అయినాక వారు రావడానికి గంటల కొద్ది సమయం అవుతుంది, ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఆనాడు కొంతమందే పబ్లిక్ ఉండే, కొన్ని వాహనాలే ఉండే, కానీ ఈరోజు రోజు రోజు జనాభా పెరుగుతుంది, బండ్లు పెరుగుతున్నాయి కాబట్టి ఈరోజు ట్రాన్స్పోర్టేషన్ కూడా ఎక్కువ అయిపోయినాయి కాబట్టి ఆ మాదిరిగానే అవసరాలకు అనుగుణంగా రోడ్లు ఉండాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చిన 100 రోజులనే దీనికి శంకుస్థాపన చేశాడు. డిఫెన్స్ వాళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి వాళ్ళ ల్యాండ్స్ కూడా ఇవ్వకుండా ఈ యొక్క ప్రాజెక్ట్ ఆగిపోయి ఉండే. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే వాళ్ళ మీద కూడా ఒత్తిడి తీసుకొచ్చి ఆ డిఫెన్స్ ల్యాండ్ కూడా ఎక్స్టెండ్ చేసి ఈరోజు ఈ స్థాయి దాకా వచ్చిందంటే చాలా గొప్ప విషయం. తొందరగానే ఈ దారిలో వెళ్ళేవారందరికీ ట్రాఫిక్ సమస్య పరిష్కారం అవుతుంది. ఒక చిన్న బాధ ఏంటంటే లక్షల మందికి లాభమైనప్పుడు, లక్షల మంది సంతోషంగా ఉన్నప్పుడు ఈ రోడ్ కటింగ్లో కొంతమందికి బాధ అవుతుంది. అదే మాదిరిగా నా నియోజకవర్గ ప్రజలకు కూడా బాధ అవుతుంది కాబట్టి నేను కూడా బాధాకరంగానే ఉన్నా, బాధ వ్యక్తం చేస్తున్నా. కానీ లక్షల మంది సంతోషం అవుతుంది కాబట్టి వారికి కూడా ఈ రోడ్ కటింగ్లో ఎవరికైతే అవుతుందో వారికి కూడా మంచి బెనిఫిట్ వస్తాడు. గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మంచి బెనిఫిట్ ఇస్తా. ఒకవేళ వాళ్ళకు అవసరమైతేనేమో క్యాష్ పరంగా, లేకుంటే ఈ ఏదైతే వర్త్ ఉందో ఒరిజినల్ వర్త్, ఇప్పుడు 2 ఉంటాయి. బుక్స్ ఆఫ్ వాల్యూ వేరే ఉంటుంది, మార్కెట్ వాల్యూ వేరే ఉంటుంది. వీళ్ళకి మార్కెట్ వాల్యూ ప్రకారం ఇది కూడా వీళ్ళకు ల్యాండ్ ఇప్పిస్తానని కూడా మాట ఇస్తున్నాను. ఎక్కడైతే క్రీమ్ ఉందో ఇది మెయిన్ రోడ్ మీద, హైవే మీద ఉన్నది కాబట్టి చాలా ఖరీదైన ల్యాండ్స్, అలానే వాళ్ళకు కూడా ఖరీదైన ల్యాండ్స్ ఇవ్వాలని కూడా చెప్తున్నాను. ఎందుకంటే దీంట్లో కూడా గమనించినట్టయితే కొంతమంది ఇప్పుడు లేటెస్ట్గా కొనుక్కొని ఉంటారు, వారు కూడా యావదాస్తి అమ్మి ఇక్కడ ఆస్తులు కొనుక్కుంటారు కాబట్టి వాళ్ళకి భారీగా నష్టం అవుతుంది. కొంతమంది పాత ప్రాపర్టీ కాబట్టి జర అడ్జస్ట్ అవుతారు, కానీ కొత్త వాళ్ళకి బాగా నష్టం అవుతుంది. కాబట్టి వీళ్ళకి కూడా మేలే విధంగా, వీళ్ళకి కూడా న్యాయమయ్యే విధంగా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి న్యాయం చేస్తానని కూడా మాటిస్తున్నా. ప్రజలకు అయితే త్వరలోనే మరో 2 ఎలివేటెడ్ కారిడార్లు అయితే అందుబాటులోకి తెచ్చే విధంగా ఇప్పటికే మున్సిపల్ శాఖ హెచ్ఎండీ పూర్తిగా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. జర్నలిస్ట్ శ్యామ్తో నుమాన్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, సికింద్రాబాద్ కంటోన్మెంట్ నుంచి.